ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. అయితే ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి సూపర్ స్కాలర్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అయితే రావడం జరిగిందనమాట. సో రెజ్యూమ్ తయారు చేయడం వస్తే మీకు చాలా అనమాట. సో 12th క్లాస్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెలకు జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదు. ట్రైనింగ్ ఇచ్చే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచి పని చేసుకునే అవకాశం అనేది ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ అనేసి ఇవ్వడం జరిగింది. సూపర్ స్కాలర్ అనేసి కంపెనీ నుంచి యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. సో 2 months ago. సో మనకైతే అప్లై చేయడానికి ఇంకా టైం ఉంది కాబట్టి వీళ్ళైతే మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఓవరాల్గా వాళ్ళకి 100 అప్లికెంట్స్ అయితే వెళ్ళాయి అనమాట. సో 180K నుంచి 240K వరకు కూడా మనకి శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. రిమోట్ అంటే చక్కగా ఇంటి నుంచే వర్క్ అనేది చేయవచ్చు అనమాట. ఫుల్ టైము అసోసియేట్ కింద ఇది వర్క్ అనేది రావడం జరుగుతుంది. సో 11 to 50 ఎంప్లాయీస్ అయితే ఆల్రెడీ దీంట్లో చేస్తున్నారనమాట. ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటివ్ ప్రోగ్రామ్స్ అనేది ఉంటుందన్నమాట. సో స్కిల్స్ వచ్చేసరికి జాబ్ ప్లేస్మెంట్ ఇవ్వడం, రిలేషన్షిప్ బిల్డింగ్ చేయడం, అలాగే 8+more అనేసి ఉంది కదా. సో మన స్కిల్స్ అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. సో ఆల్ స్కిల్స్ మనం చూసుకుంటే ఇక్కడ స్కిల్స్ 1 by 1 ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇక్కడ చూడండి, కెరీర్ కౌన్సిలింగ్గా ఒక స్కిల్ ఉంది, కౌన్సిలింగ్. అలాగే కమ్యూనికేషన్స్కి ఒక స్కిల్ ఉంది, అలాగే కమ్యూనికేషన్స్ ట్రైనింగ్ ఒక స్కిల్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఒక స్కిల్, డేటాబేస్ కూడా ఒక స్కిల్, జాబ్ ప్లేస్మెంట్స్ కూడా ఒక స్కిల్, మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్కి అయితే ఒక స్కిల్, ఓరల్ కమ్యూనికేషన్స్కి అయితే ఒక స్కిల్ ఇవ్వడం జరిగింది, రిలేషన్షిప్ బిల్డింగ్ అయితే ఒక స్కిల్, సో స్కిల్డ్ మల్టీ టాస్కర్కి అయితే ఒక స్కిల్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకి మన ప్రొఫైల్లో లేకపోతే ఒకవేళ లింక్డ్ఇన్ ద్వారా మీరు అప్లై చేస్తే లింక్డ్ఇన్లో మీరు అప్లోడ్ చేసిన రెజ్యూమ్లో మీ యొక్క ప్రొఫైల్లో ఏదైనా స్కిల్ లేకపోతే ఇక్కడ ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే ఏ స్కిల్ అయినా కూడా అది యాడ్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కెరీర్ కౌన్సిలింగ్ లేదనుకోండి, సో లేకపోతే కమ్యూనికేషన్ లేదనుకోండి, ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ స్కిల్ దగ్గర కమ్యూనికేషన్ అనేసి వచ్చిందా, సో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే సేవ్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇప్పుడు అబౌట్ ద జాబ్ అనమాట. సో అబౌట్ సూపర్ స్కాలర్ జాబ్ వచ్చేసరికి మనకి ఇండియా యాజ్ ఓవర్ 9 million గ్రాడ్యుయేట్స్ ఎవ్రీ ఇయర్. ఓన్లీ 26% ఆఫ్ దీస్ ప్రెస్ గ్రాడ్యుయేట్స్ గెట్ హైర్డ్. దిస్ లీడ్స్ టు ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ, ఫియర్ అండ్ పూర్ కెరీర్ చాయిసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. బట్ దేర్ ఈజ్ నాట్ స్ట్రాంగ్ షార్టేజ్ ఆఫ్ జాబ్స్, దేర్ ఈజ్ ఏ షార్టేజ్ ఆఫ్ స్కిల్స్. సో మీ దగ్గర అయితే స్కిల్స్ లేకపోవడం వల్ల మీకైతే జాబ్ రాలేదు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అవర్ మిషన్ ఈజ్ టు ఎంపవర్ ఏ జనరేషన్ ఆఫ్ ఇండిపెండెంట్ యంగ్ ఇండియన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. వీ ఆఫర్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్స్ అక్రాస్ వేరియస్ డొమైన్స్ దట్ హెల్ప్ యంగ్ ఇండియన్స్ కిక్ స్టార్ట్ దేర్ కెరీర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ప్రోగ్రామ్స్ నేర్చుకొని మీ యొక్క కెరీర్ని సెటిల్ చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. అలాగే జాబ్ సమ్మరీ చూసుకుంటే, వీఆర్ సీకింగ్ ఏ టాలెంటెడ్ అండ్ మోటివేటెడ్ ప్లేస్మెంట్స్ ఎగ్జిక్యూటివ్ టు జాయిన్ అవర్ టీమ్. ది ఐడియల్ క్యాండిడేట్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ కనెక్టింగ్ ద జాబ్ సీకర్స్ విత్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ త్రూ పార్ట్నర్షిప్స్ విత్ ఎంప్లాయర్స్ అండ్ బిజినెసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. ది ఐడియల్ క్యాండిడేట్ ఈజ్ ఏ ప్రెసిజరీ అండ్ కాన్ఫిడెంట్ కమ్యూనికేటర్ విత్ ఎక్సలెంట్ నెట్వర్కింగ్ స్కిల్స్ అనేవి ఉండాలి. మీకైతే నెట్వర్కింగ్ స్కిల్ అనేది ఉండాలి. సో ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ స్కిల్ కూడా ఉండాలన్నమాట. సో నెక్స్ట్
ఇక్కడ చూడండి రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి బాధ్యతలు అనమాట. డెవలప్ అండ్ మెయింటైన్ రిలేషన్షిప్ విత్ ఎంప్లాయర్ అండ్ బిజినెస్ టు ఐడెంటిఫై జాబ్ ఆపర్చునిటీస్ అండ్ హైరింగ్ నీడ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో అసిస్టెంట్ జాబ్ సీకర్స్ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ జాబ్ ఇంటర్వ్యూస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎంపవరింగ్ దేర్ రెజ్యూమ్స్ అండ్ ఐడెంటిఫైయింగ్ జాబ్ లీడ్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఏవైతే రెజ్యూమ్స్ ఉంటాయో వాటిని మీరు ఐడెంటిఫై చేసి వాటికి తగ్గట్టుగా మీరు తయారు చేసే విధంగా కూడా ఉండాలన్నమాట, రెజ్యూమ్స్ని తయారు చేయడం. అలాగే ఫెసిలిటీ జాబ్ ప్లేస్మెంట్ అనమాట. జాబ్ ప్లేస్మెంట్లో కూడా ఫెసిలిటీ ఉండేటట్టుగా చూడాలి. సో ఎవరికి ఏ జాబ్ మ్యాచ్ అవుతుందో అది కూడా మీరు సూటబుల్ ఎవరికి అవుతుందో అది కూడా చూడాలన్నమాట. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనమాట. అలాగే కోఆర్డినేట్ జాబ్ ఫెయిర్స్ అండ్ అదర్ రిక్రూట్మెంట్ ఈవెంట్స్ టు కనెక్ట్ జాబ్ కాంటాక్ట్ జాబ్ సీకర్స్ విత్ పొటెన్షియల్ ఎంప్లాయర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ప్రొవైడ్ కెరీర్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ టు జాబ్ సీకర్స్ టు హెల్ప్ దమ్ అచీవ్ దేర్ ఎంప్లాయ్మెంట్ గోల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్టే అప్ టు డేట్ విత్ ఇండస్ట్రీ ట్రెండ్స్ అండ్ లేబర్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ టు ఇన్ఫార్మ్ జాబ్ ప్లేస్మెంట్స్ స్ట్రాటజీస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా స్ట్రాటజీస్ని ఉపయోగించి వీళ్ళైతే మీకు జాబ్ రిక్రూట్ చేయడం జరుగుతుంది. సో జాబ్లోకి మిమ్మల్ని తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో కలెక్ట్ అండ్ రిపోర్ట్ డేటా ఆన్ జాబ్ ప్లేస్మెంట్ అవుట్కమ్స్ అండ్ ప్రోగ్రామ్ ఎఫెక్టివ్నెస్ ఇదంతా కూడా మీకు బాధ్యతల కింద ఇవ్వడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇవే ఫాలో అవ్వాలి, ఓకేనా. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి జాబ్ ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా ఉండాలి, అలాగే వాళ్ళకి రెజ్యూమ్స్ తయారు చేసే విధంగా ఉండాలి, అలాగే నెక్స్ట్ వాళ్ళ కెరీర్ని కౌన్సిలింగ్గా ఇచ్చే విధంగా కూడా ఉండాలి. అయితే రిక్వైర్మెంట్స్ వచ్చేసరికి ఇక్కడ బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలండి. మీరు ఎవరైతే ఈ జాబ్కి అప్లై చేస్తున్నారో వాళ్ళు 1 to 3 years ఎక్స్పీరియన్స్ జాబ్ ప్లేస్మెంట్లో ఇచ్చే విధంగా ఉండాలన్నమాట, రిక్రూట్ చేసే విధంగా. అలాగే రిలేటెడ్ ఫీల్డ్, అలాగే స్ట్రాంగ్ రిటన్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ అనేవి ఉండాలి. అలాగే రాయడం కానీ చదవడం కానీ మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. అలాగే ఎక్స్పీరియన్స్ విత్ నెట్వర్కింగ్ అండ్ రిలేషన్షిప్ బిల్డ్ చేసే స్కిల్ అనేది ఉండాలి. అలాగే నెట్వర్కింగ్ బిల్డ్ చేసే స్కిల్ అనేది ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సూట్ అండ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎబిలిటీ టు మల్టీటాస్క్ వర్క్ ఇండిపెండెంట్లీ అండ్ మేనేజ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సిమిలర్లీ. అలాగే అనలిటిక్ థింకర్ విత్ ఎక్స్ప్రెషన్స్ యూజింగ్ డేటా టు డ్రైవ్ డెసిషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ ఆర్గనైజేషనల్ అండ్ టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఏ ఫాస్ట్ పేస్డ్ ఎన్వైర్న్మెంట్ అండ్ అడాప్ట్ టు చేంజెస్ క్విక్లీ అనేసి ఇవ్వడం జరిగింది. అయితే స్కిల్స్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది. రిలేషన్షిప్ బిల్డింగ్, రిక్రూటింగ్ 0 to 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే చాలు అనమాట. అయితే ఇక్కడ మీకు ఎంప్లాయర్ ప్రొవైడెడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ బేసిక్ శాలరీ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఎలా అప్లై చేయాలంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో దీని యొక్క లింకు ఇవ్వడం జరిగింది. సో మీరు ఆ లింక్ ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఇది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి అప్లై టు సూపర్ స్కాలర్ అనేసి ఇవ్వడం జరిగింది. 1 of 5 అనేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో జాబ్స్ కిట్టు అలాగే మీ యొక్క ఫోన్ నెంబరు యాడ్ చేసి మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయాలన్నమాట. సో మీ యొక్క రెజ్యూమ్ ఆల్రెడీ ఇక్కడ అప్లోడ్ అయి ఉంటే సో ఇక్కడ అప్లోడ్ అయిపోద్ది, లేదనుకుంటే కొత్త అప్లోడ్ రెజ్యూమ్ అనేది దానిపైన ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు రెజ్యూమ్ యాడ్ చేసుకోమంటుంది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. తర్వాత మీరు ఎక్కడైనా వర్క్ చేసినట్టయితే ఇక్కడైతే మీకు కంపెనీ వర్క్ ఎక్స్పీరియన్స్ అనమాట, టైటిల్ అంటే మీరు ఏ జాబ్లో చేశారు, అలాగే కంపెనీ నేము, అలాగే డేట్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట, అలాగే ఫ్రమ్ టు అనేది రాయాలి, సిటీ ఎక్కడ చేశారు, అలాగే మీరు ఆ జాబ్లో డిస్క్రిప్షన్ అనేది కూడా రాయాలన్నమాట. ఇది రాసాక మీకు దీని తర్వాత మీకు డైరెక్ట్గా సబ్మిట్ ఆప్షన్ అనేది వస్తుందన్నమాట. సో ఆ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ యొక్క జాబ్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఇది ఈరోజు నోటిఫికేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.
ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.